హాయ్ ఎవ్రీవాన్, ఈరోజు సండే రోజు ఏం చేస్తున్నామో మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పొద్దున అయితే దోశలు వేసేస్తున్నాను. నేనైతే మా హస్బెండ్కి దోశలు వేస్తే కంపల్సరీ ఎగ్ దోశ కావాల్సిందే ఉంది. అందుకని నేను ఎగ్ దోశ వేస్తున్నా. మా పిల్లలైతే ఎగ్ దోశ అయినా మామూలు దోశ అయినా తినేస్తారు, కానీ మా హస్బెండ్కి ఎగ్ దోశ కంపల్సరీ కావాల్సిందే. మళ్ళీ ఎగ్ దోశ పైన పుట్టల పప్పు కావాల్సిందేనండి. మళ్ళీ దోశ అయితే రెడీ అయిపోయిందండి. మళ్ళీ లంచ్ చూపిస్తానండి. ఏం చాలా లంచ్ కంటే అంతలోనే మా హస్బెండ్ చిన్న కాకరకాయలు తీసుకొచ్చేస్తున్నారు. అది ఫ్రై చేస్తున్నానండి నేనైతే. ఈ చిన్న కాకరకాయలు మా ఇంట్లో అందరికి ఇష్టం అండి. రొట్టెలో, చపాతీలో, అన్నం పప్పులో సూపర్గా ఉంటుంది. దీంట్లో మటన్ వేసి చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. అది చిన్న కాకరకాయలు కారం పొడి వేసి ఫ్రై చేసి కూడా బాగుంటుంది. సండే రోజు ఇది ఒక్కటే చేస్తే సరిపోదండి. చేస్తాను, మీరే ఫుల్ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఇది అయితే రెడీ అయిపోయింది, చిన్న కాకరకాయలు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తానో చూడండి. చేపల ముక్కలు మా హస్బెండ్ అయితే తీసుకొచ్చినారు ఈరోజు. ఇక్కడ మా ఊర్లో సండే ఒక్కో రోజే ఫిష్ అమ్ముతారు. నేనైతే ఫిష్ని ఫ్రై చేసేస్తున్నాను. ఫిష్ అయినా కానీ మా పాప చాలా బాగా తింటుంది. ఇది మా పాప ఫిష్ చాలా ఇష్టంగా తింటుందండి. మటన్ అని కంపల్సరీ తినదండి. చికెన్ అయినా ఫిష్ అయినా చాలా బాగా ఇష్టం మా పాపకి అయితే. అంతలోనే మా హస్బెండ్ అయితే ఏదో ఆర్డర్ చేసినారు, వచ్చేసింది. అది స్వీట్ ఆర్డర్ చేసినారండి మా హస్బెండ్ అయితే. ఓపెన్ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే. వావ్, మా పాప ఎక్కడ పోతామో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇంకా అయితే మా పాప అయితే సతాయించింది. ఈరోజు సండే కదా, ఎక్కడికైనా పోదాము, స్కూల్ లేదు అని. అందుకే మేము రెస్టారెంట్కి వచ్చేసినాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఈ బేబీ కార్న్స్ అయితే మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేసేసారు, వచ్చేసింది. అది తింటున్నాము. మా పాప అయితే చాలా హ్యాపీగా తింటుంది. అయితే బాగుందండి అండి, చూడండి మీరే. అంతలోనే బిర్యానీ కూడా వచ్చేసింది, చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే చాలండి, మా పాపకి చాలా ఇష్టం. చెప్పినాను కదా, చికెను ఫిష్ బాగా తింటుంది మా పాప అయితే. మటన్ తినదండి. అది కూడా సూపర్గా ఉంది చికెన్ బిర్యానీ.